వెల్కమ్ టు ఆద్యత. ఇప్పుడు మనతో పాటు లంబడి వేషాతంలో ఉన్న మహిళలు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి రేవంత్ రెడ్డి సర్కార్ 2.5 సంవత్సరాలు అయిపోయింది. మరి అధికారంలోకి వచ్చి వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ అందినాయో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుంది? కేసీఆర్ ఎట్లుండే? కేసీఆర్ ఏమేమి ఇచ్చిందమ్మా మరి మీకు? కేసీఆర్ ఏది ఉన్నా బాగా మంచిగా ఉండే, ఇప్పుడు ఏం బాగాలేదు. బాగాలేదు ఇప్పుడు ఈ సంవత్సరం. 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి వచ్చేసి మరి మీకు ఎస్టీలకు లంబడీలకు ఇస్తున్న హామీలన్నీ నెరవేరినట్లన్నా? పోడు భూముల పట్టలు ఇచ్చిర్రా? మరి లంబడి తాండలకు అన్ని నిధులు వస్తున్నాయా? మంచిగా కేటీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే సార్. ఇప్పుడు ఏం బాగాలేదు సార్. అందరూ ఏం బాగాలేదు. ఇప్పుడు కాలం కూడా మారిపోయింది. అప్పుడు కాలం కూడా బాగుండేది. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేమి ఇచ్చిండు మీకు? రేవంత్ రెడ్డి ఏమేమి ఇస్తున్నాడు? రేవంత్ రెడ్డి అది రైతు బంధు సరిగా రావట్లే, మళ్ళీ కళ్యాణ లక్ష్మి కూడా సరిగా ఇయ్యలే. అది ఇస్తామా ఇది ఇస్తామని అన్నాడు, అన్ని చేసుకున్నాడు. ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు రైతు బంధు కూడా ఇవ్వట్లేదు సరిగా. అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని అట్లా ఇస్తుంది సార్. బాగాలేదు సార్. తాండలకు కూడా గ్రామ పంచాయతీలు కేసీఆర్ చేసిండు. మరి తాండలకు రోడ్లు కానీ నీళ్లు కానీ అన్ని రేవంత్ రెడ్డి ఇస్తున్నాడా? రేవంత్ రెడ్డి ఏమి ఇవ్వట్లేదు సార్. ఏమి ఇవ్వట్లేదు. తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిండు కదా, తెల్ల రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్తున్నాడు. ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్తున్నాడు. ఏం లేదు సార్. ఇప్పుడు ఒక ఊరికి 2 ఇల్లు 3 ఇల్లు ఇస్తారు సార్. అన్ని వస్తాయి ఇప్పుడు వస్తాయని వస్తుంది కానీ ఇస్తలేదు సార్. ఇస్తలేడు. వచ్చినాయి రేవంత్ రెడ్డి సర్కార్లో ఏమేమి వచ్చినాయి? మాకేం రాలే ఇంతవరకు. ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి కానీ మాకు లేవు. మాకున్నాయి అది వరకు ఇండ్లు ఉన్నాయి, మాకు ఇయ్యడట. ఉన్నోళ్ళకి ఇయ్యడట, లేని వాళ్ళకి ఇస్తాడట. కానీ చాలా మంది మా బంజర్లో పెంకంటి ఇల్లే ఉన్నాయి కానీ ఎవరికి రాలే. ఇంకా 4గురికో ఏమో వచ్చినాయి, అవి కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. బంజారులకు అందరికి పోడు భూముల పట్టాలు ఇస్తామని చెప్పి ఇచ్చారా? మాకు ఉన్నాయి అది వరకే పట్ట భూములు ఉన్నాయి మాకు. మేము రైతులమే కానీ ఇప్పుడు మందు బస్తాలు కానీ టైట్ అవుతున్నాయి. ఇప్పుడు మందు బస్తాలు రావట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మందు బస్తాలు ఫ్రీగా వచ్చేది, మంచిగా వచ్చేది. ఇప్పుడు ఏం వస్తలేవు మాకు. మేము రైతులము, మాకు రైతు బంధువులు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పంట కేసేది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాకు రైతు బంధు ఇస్తలేడు. మాది జనగాం జిల్లా మాది దారుప్ల మండలం. గ్రామ పంచాయతీ అయిందా? గ్రామ పంచాయతీ అయింది. ఎవరు చేసిరు? అది కేసీఆర్ ఉన్నప్పుడు అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ అయింది. మరి ఇప్పుడు ఏమేమి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలలో మీకు ఏమేమి? ఒక బస్ ఫ్రీ ఉంది కానీ అది గ్యాస్ అన్నాడు. గ్యాస్ ఇప్పుడు 1050 రూపాయలు అయినాయి. గ్యాస్ పైసలు పడతలేవు, ఏం పడతలేవు. ఇక ఏం ఒక బస్సు ఒక ఇండ్లకు కరెంట్ ఫ్రీ, అది 2 ఉన్నాయి. గ్యాస్ ఫ్రీ అన్నారు. గ్యాస్ ఫ్రీ మళ్ళీ 10 రూపాయలు అయినాయి. ఏం పని కాలేదు. ఏం పని అయింది? అప్పుడు 6 నెలలకే నాకు పైసలు వచ్చేది రైతులకు. ఇప్పుడు వస్తున్నాయా? నాటేసినప్పుడు వనకాలం నాటేసినప్పుడు వచ్చేది మాకు. ఇప్పుడు వస్తున్నాయా సార్? వస్తున్నాయని చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏడ వస్తున్నాయి, ఏడ ఇస్తుండు. మాపి అందరికి బ్యాంకులో మాపి అవుతుంది అన్నారా? మాకు మాఫియే కాలే. ఇది ప్రజా ప్రభుత్వం, ఇది ఇంద్రమ్మ రాజ్యము, ప్రజలకు అందరికి మంచి చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నిజమేనా? ఏం మంచిగా చేస్తున్నారు? ఏం మంచిగా లేదు. ఆ కేసీఆర్ చేసిన బాపతే పని అయినది. ఆ రోడ్లు అవి అన్నీ అప్పుడేనే. ఇప్పుడు కొత్త పని ఏమున్నదయా? ఆడలకు పిచ్చిని ఇస్తామన్నారు. ఏది 2500 అవి లేవు, ఇవి లేవు, ఏమి లేవు. ఏమున్నది? అత్తకు 4000, కోడలకు 2500 అన్నారు. మరి రాలే కదా, రాలే. ఒక్కటే బస్సే పీరి ఉన్నది. ఆ బస్ కూర్చుని మగవాళ్ళకేమో పైసలు పెట్టి నిలబెడుతుండ్రు. ఆడవాళ్ళ మగ దాని మీద కూర్చుంటుండ్రు సీట్ మీద. బస్ ఫ్రీ చేసింది కూడా ఏం లాభం లేదు అసలుకి. ఎందుకంటే ఒకళ్ళు కట్టుకొని సగం లేడీస్ పాడైపోయినారు కూడా. అంత ఆగం పట్టించాడు. స్కూటీలు గిడిస్తామన్నారు కదా, ఏమి ఇవ్వలేరు. అన్ని జూట మాటలే అంతే.